ఇతర భాషా చిత్రాలు ఇప్పుడు భాష పరంగా ఏమన్నా మీకు సమస్య అనిపించలేదా లేదా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా కూడా మనం చేయొచ్చు. నేర్చుకున్నారా కన్నడ కానీ తమిళ్ ఆ లాంగ్వేజ్కి వెళ్ళి సినిమా చేస్తుంటే 4-5 డేస్లో నేర్చేసుకునేదాన్ని. ఓన్లీ అంతే. వెళ్ళాలంటే టోటల్గా ఇప్పుడు తమిళ్ మూవీకి వెళ్ళాలంటే తమిళ అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని. ప్రభు గారు అదే అంటారు, నువ్వు అసలు తమిళ అమ్మాయిలాగే ఉన్నావు, నువ్వు తెలుగు అమ్మాయిలా లేవు. విత్ ఇన్ వీక్ నేను తమిళ్ మాట్లాడేశాను వాళ్ళందరితో. ఒక సీన్ ప్లాన్ చేశారు, 1.5 day ప్లాన్ చేశారు. యాక్చువల్గా అంటే నాకు పెద్ద 3 papers ఏమో ఉంది ఒక డైలాగు. సో పి వాసు గారి డైరెక్షన్ అనమాట. ఆయన అన్నారు, కొత్త అమ్మాయి సీన్ ఎలా చేస్తుందో ఏంటో 1.5 day అని ప్లాన్ చేశారు మొత్తం. నేను ఆల్మోస్ట్ బ్రేక్ తర్వాత ఒక 1 hour వర్క్లో ఫినిష్ చేసేసాను, అంతే అయిపోయింది. బట్ అసలు ఈ ప్రభు గారు వచ్చి అసలు అలా హక్ చేసుకొని, బట్టే ఆర్టిస్ట్ నువ్వు అసలు ఎంత డిసిప్లైన్గా వర్క్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి, అంటే అదొక హ్యాపీ అనిపించింది ఆయన అలా చెప్తుంటే. అలాంటి కాంప్లిమెంట్స్ ఇంకెవరెవరు ఇచ్చారు మీకు? నాకు ఆల్మోస్ట్ నాకు అందరు డైరెక్టర్స్కు నేను ఎట్లా అంటే డిసిప్లైన్గా వర్క్ చేస్తాను, నా పని ఏదో నేను చేసుకుంటాను, వర్క్లో చాలా సిన్సియర్గా ఉంటాను. టైమింగ్స్ మాత్రం వాళ్ళు చెప్పిన దానికి 10 minutes ముందే టైమింగ్స్ మెయింటైన్ చేస్తా. యా, సో అందుకని ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేస్తారు. అంటే మీకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చేది అప్రిషియేషన్ చేసి హీరోయిన్ అవ్వాలమ్మా అని చెప్పారంట. అవును అవును. ఇది ఎప్పుడు జరిగింది ఆ ఇంటరాక్షన్? నేను తొలి ప్రేమ ఫస్ట్ చదువుకుంటున్నాను, 7th class చదువుతున్నా. తొలి ప్రేమలో ఆఫర్ వచ్చింది నాకు, కీర్తి రెడ్డి సిస్టర్గా చేస్తుంటే పక్కన చిరంజీవి గారిది ఏదో మూవీ జరుగుతుంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సరే చూడటానికని సెట్కి వెళ్ళాను. కళ్యాణ్ గారి మూవీలో చేస్తుంది అమ్మాయి అని చెప్పి చిరంజీవి గారు మేకప్ మ్యాన్ తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఏం చేస్తే నమస్తే సార్ అది ఇదంటే, సిస్టర్ రోల్ చేస్తున్నావు, బాగుంది కదా ఈ అమ్మాయి, మన అప్పుడు మోహన్ అనే స్టిల్ ఫోటోగ్రాఫర్, మోహన్కి చెప్పి 2 photos తీపిచ్చి అమ్మాయికి ఎలా ఉందో చూద్దాం అది ఇది అని అన్నా. సరే అని, మనకి కూడా ఉంటుంది కదా అంత పెద్ద హీరో ఫొటోస్ తీయించమన్నారంటే. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే అని ఫొటోస్ దిగిన తర్వాత చూసారు ఆయన. సెట్లో సేమ్ సెట్ పక్కన జరుగుతున్నాయి, 1 week ఏమో పక్కనే జరిగాయి అవి షూటింగ్స్. సో ఎవ్రీడే 2 రోజులకి ఒకసారి వెళ్ళి కలిశాను. ఆ ఫొటోస్ వచ్చినప్పుడు నన్ను పిలిపించారు మళ్ళీ మా పక్క సెట్లో నుంచి. పిలిపించి వచ్చి చూసి, లేదు నువ్వు ఇది చేసిన తర్వాత ఇంకా ఆపేసేయి, ట్రైనింగ్ తీసుకో, యాక్టింగ్ అండ్ డాన్స్ అన్నీ ట్రైనింగ్ తీసుకొని హీరోయిన్గా లాంచ్ అవ్వు, నీ క్యారెక్టర్స్ కాదు నీ ఫ్యూచర్స్ అంతా కూడా చాలా బాగుందని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు బ్రేక్ తీసుకొని అసలు నాకేం తెలియదు కదా, నేను జస్ట్ క్యాజువల్గా సమ్మర్ హాలిడేస్లో నేను తొలి ప్రేమ వర్క్ చేశాను. దాని తర్వాత ఫుల్ ప్లేజ్డ్ యాక్టింగ్ అండ్ డాన్స్ నేర్చుకొని రవితేజ మూవీ తోటి. Like and subscribe Eagle Media Works.